దేవుని యొక్క సత్యం లేకుండా మీరు ఈ భూమిని దాటి పరలోకానికి చేరుకోలేరు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయి. శరీరాలు ఎలా ఉన్నాయో కాదు, హృదయాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదా, సత్యంతో శుద్ధి చేసుకో, వాక్యంతో కడుక్కో. ఇలాంటి సత్యవాక్యం చెప్పే వాళ్ళ దగ్గర కూర్చో. వాళ్ళు నిన్ను గాయాలు చేసైనా బాగు చేస్తారు. వాళ్ళు నిన్ను ఖండించి గద్దించి బుద్ధి చెప్పైనా బాగు చేస్తారు. ఎక్కడ సత్యవాక్యం ప్రవహిస్తుందో అక్కడ ప్రతి విధమైన కల్మషం తొలగిపోతుంది, ప్రతి విధమైన చీకటి తొలగిపోతుంది, ప్రతి విధమైన దురాత్మ శక్తి తొలగిపోతుంది. దేవుని యొక్క వెలుగు అక్కడ ఉదయిస్తుంది. ఆ హృదయం స్వచ్ఛమైనదిగా మారుతుంది. యోబు అలా మారిన వారే, ఏలియా అలా మారిన వారే, సమూయేలు అలా మారిన వారే, మోషే, పౌలు, పేతురు, యోహాను, రూతు, ఎస్తేరు, మీరు ఎంతమంది భక్తుల గురించి అయితే చదువుకుంటున్నారో వాళ్ళందరూ మనలాంటి స్వభావము గలవారే. వాళ్ళు అలా మార్పు చెందిన వారే. ఒక్కసారి ఆలోచించండి. ఆకాశాన్ని గుర్తుపెట్టుకోండి, అంతరంగాన్ని దృష్టించండి. ఆకాశ వైశాల్యాన్ని కొలవటం ఎవరి వల్ల కాదు, అంతరంగాన్ని కొలవటం ఎవరి వల్ల కాదు. ఆకాశపు అంచులు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. నీ అంతరంగంలో జీవాత్మ ఎంత శక్తివంతమైందో కూడా ఎవరికి తెలీదు. మనం వెళ్ళబోయే లోకం ఎంత గొప్పదో ఊహించండి. అవి మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరం కావు. అలాంటి వాటిని దేవుడు మన కోసం దాచించాడు. 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితం మీద దృష్టి పెట్టకండి, మనుష్యులందరికంటే దౌర్భాగ్యులైపోతారు. కాబట్టి ముందు హృదయాల్లో ఏముందో చెక్ చేసుకోండి.